హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇవాళ అయితే కొంచెం ఎర్లీగానే లేచిన. కాకపోతే ఇవాళ ఫాగ్ కూడా ఎక్కువ లేకుండే అనమాట. ఇంకా ఫస్ట్ అయితే హాట్ వాటర్ చేసేసుకుంటున్నా. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సోక్డ్ రాజ్మా అన్నమాట. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. యాక్చువల్గా బొబ్బర్లు అంటారు. యాక్చువల్గా ఏంటో ఎవ్రీసారి సండే రోజే చేయడానికి అవుతుంది. లాస్ట్ టైం డిజాస్టర్స్గా ఫెయిల్ అయిపోయింది ఇదైతే. ఇవాళన్నా ఇంకా మంచిగా అవ్వాలి అని చెప్పేసి ఉప్పు వేయడం మర్చిపోలేదు. అండ్ విజిల్స్ కూడా హార్డ్లీ 3 పెట్టినా అనమాట. ఇవి చిన్నగున్నాయి కాబట్టి జల్దీ ఉడికిపోతది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి నైట్ సోక్ చేసుకున్నా అనమాట. అండ్ సోక్ చేసుకున్న వాటర్ తప్పకుండా పడేయాలన్నమాట. దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే ఆ గ్యాసెస్ అనేటివి అస్సలు మంచిది కాదు. సో సోక్ చేసిన వాటర్ అయితే మనం పడేసేయాలి. అండ్ మంచిగా 2 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని ఉప్పేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నా అనమాట. హార్డ్లీ ఒక 3 విజిల్స్కి ఇంకా ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోవడానికని వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇవాళ హెడ్ బాత్ చేసేది ఉండే. అండ్ ఇంకా ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బొబ్బర్లు అయితే ఇంకా ఇవాళ చికెన్. యాక్చువల్గా ఇవాళ సండే కాబట్టి చికెన్ కర్రీ అనమాట. కాకపోతే మా డాడీకి ఆఫ్టర్నూన్ ఒక ఫంక్షన్ ఉంది, నైట్ ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ఓన్లీ నేను ఒక్కదాన్నే ఇవాళ చికెన్ చేసుకోవడం. అందుకే ఇంకా కొంచెమే తీసుకురమ్మన్నా. యాక్చువల్గా అయితే నిన్నటి రసం ఉండే, ఇంకా అదే ఉండనులే అని అంటే ఇంకా డాడీ లేదు లేదు తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చిండు అనమాట చికెన్ అయితే. ఆ చికెన్ కర్రీ అయితే చేసేసుకొని అండ్ ఇంకొకటి వచ్చేసి నిన్న నిన్న కాదు మొన్న నేను చపాతీ పిండి నానబెట్టింది అట్లనే ఉందన్నమాట ఫ్రిడ్జ్ లో. ఇంకా అదైతే చేసేసుకోవాలి. సో ఇవాళ లంచ్ కి వచ్చేసి చపాతీ అండ్ చికెన్ అన్నమాట. అండ్ దాంతో పాటు ఒక స్పెషల్ ఐటమ్ ఉన్నది ఏంటంటే రాడిష్. నాకైతే చికెన్ లోకి రాడిష్ తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మళ్ళా ఆ రాడిష్ ని కర్రీ చేస్తే తినను. రాడిష్ ని వేరే కర్రీస్ కి అంచుగా కూడా నేను తినలేను అనమాట. చికెన్ కి అయితే రాడిష్ ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. ఎవరైనా ట్రై చేయకపోతే అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా సాలడ్ లాగా పక్కకు పెట్టుకొని తినడానికి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రాడిష్ పెట్టుకొని తింటే అయితే నాకైతే ఫుల్ నచ్చుతుంది అనమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి కదా, దాని తర్వాతనే వెంటనే తీయను అనమాట. దాంట్లో నుంచి ఆ గ్యాస్ అంతా పోయేంత వరకు ఉంచుతా అనమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. అండ్ కొన్ని బొబ్బర్లు పెట్టేసుకుంటున్నా అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. యాక్చువల్గా నాకు ఇవాళ ఎందుకో బాగా ఆకలి అవుతుంది. నిన్న నైట్ కూడా ఫుల్ ఆకలి అయింది. అండ్ ఇప్పుడు కూడా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకొంచెం అయితే పెట్టేసుకున్నా. ఎక్కువ తింటే మళ్ళీ నేను మంచిగా లంచ్ తినలేను అని చెప్పేసి. సో ఇవాళ నేనే కాబట్టి లంచ్ అవ్వంగానే తిందాము అని చెప్పేసి ఓన్లీ కొన్నే పెట్టేసుకున్నా. అండ్ ఇవాళ వచ్చేసి ఒక రెసిపీ చేయాలి అనమాట, స్నో మ్యాన్. అదైతే షార్ట్ లో నేను పోస్ట్ చేస్తా. దీని అంటే ఈ వ్లాగ్ రాకముందే షార్ట్ లో కూడా వచ్చేసి ఉంటది. స్నో మ్యాన్ ని నేను ఎడిబుల్ స్నో మ్యాన్ అనమాట. అంటే కోకోనట్ తోటి కొంచెం కండెన్స్ మిల్క్ వేసి చేస్తా. ఆ రెసిపీ అయితే చేసేది ఉంది. అండ్ ఇంకొకటి రెసిపీ కూడా చేయాలి. ఇఫ్ పాసిబుల్ అది చేయడానికి నాకు టైం ఉంటే అది కూడా చేస్తా. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి, ఈవినింగ్ ఎట్లుంటుందో. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఇంకా డాడీ కూడా చికెన్ తెచ్చేస్తే ఆల్రెడీ అప్పటికే నేను అన్ని ప్రెప్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ కోసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా అన్ని తెంపేసుకొని మంచిగా వాష్ చేసుకొని అండ్ మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. ఇంకా డాడీ వచ్చిన వెంటనే అయితే ఇక్కడైతే చికెన్ కి అయితే తాలింపు వేసేస్తున్నా అనమాట. నార్మల్ గానే ఇంకా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ వేసేసి ఉప్పు కారం కూడా వేసేసుకున్నా. అండ్ మంచిగా అది ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఫస్ట్ అయితే వెంటనే వాటర్ వేసుకుంటే మంచిగా ఫ్రై అయినట్టు అనిపించదు. అండ్ ఇక్కడ నేను చూసుకోకుండా మంట ఎక్కువ పెట్టేసిన అనమాట, కిందంతా మాడింది. అందుకే అని చెప్పేసి ఇంకా వెంటనే వాటర్ అయితే పోసేసుకుంటున్నా. అసలైతే నాకు ఏదైనా కర్రీ కలర్ మంచిగా అనిపిస్తే, అంటే చూడడానికి మంచిగా అనిపిస్తే తినడానికి కూడా బాగుంటది. అంటే ఫస్ట్ మనకి లుక్సే కదా, ఆ లుక్స్ బట్టే మనం జడ్జ్ చేస్తాం కదా అని చెప్పేసి నాకు ఎందుకో కర్రీ ఇట్లా రెడ్ గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ మా కారం మొత్తము ఇట్లా కలర్ అంతా పోయిందనమాట. ఎల్లో ఎల్లో అయిపోయింది. కారం ఉంటుంది కాకపోతే కలరే పోయింది. జనరల్ గా మేము ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోము కారము. అండ్ తెచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఇంకా మేము ఇద్దరమే కదా, ఎంత యూజ్ అవ్వదు. ఎంత ఆల్మోస్ట్ తెచ్చి కూడా ఒక 2 ఇయర్స్ అయిపోతుంది. అందుకే దాన్ని కలర్ పోయినట్టుంది. కర్రీస్ అన్ని ఎల్లో లాగా అనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చికెన్ లోకి అయితే మసాలా కూడా వేసేసుకున్నా. ఇంకా చికెన్ కుక్ అవుతుంటే ఇంకా నేనైతే చపాతీ చేసేసుకున్నా అనమాట. చపాతీ అయ్యే లోపు చికెన్ కూడా అయిపోతుంది అండ్ వేడి వేడిగా తినొచ్చు. ఇట్లా ఆఫ్ చేయంగానే తిందాము అని చెప్పేసి ఉన్నా అనమాట. ఎందుకో నాకు ఫుల్ అంటే ఫుల్ చికెన్ క్రేవింగ్స్ వస్తుండే. నేను ఫ్రైడే నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట చికెన్ కర్రీ కోసం, అంటే సండే కోసము. ఇంకా
ఇంకా చికెన్ కర్రీ, ఇంకా చపాతీ చేయడం గూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా నేను ఒక్కదాన్నే గదా ఇవాళ లంచ్ తినేది. సో, చపాతీ ఓన్లీ నాకు సరిపోయేంతనే చేసుకుందాము అనుకున్నా గానీ, ఆల్రెడీ పిండి నానబెట్టే 2 డేస్ అయిపోతుంది. ఎందుకులే అని జెప్పేసి ఇంగ ఎంత పిండి ఉంటే అంత చేసేసినా అనమాట చపాతీ. అట్‌లీస్ట్ చపాతీ చేస్తే అన్నా అది స్టోర్ అయ్యి ఉంటది. లేకపోతే పిండి అంటే మళ్ళా బ్లాక్‌గా అయిపోతది అని జెప్పేసి. అండ్ ఇక్కడొచ్చేసి నా ప్లేట్‌లోకి ఇవాళ ఆల్మోస్ట్ 3 చపాతీ తిన్నా. నేను జనరల్‌గా 2 తింటా అనమాట. నాకివాళ ఫుల్ అంటే ఫుల్ తినబుద్దయింది. ఇంక 3 చపాతీ పెట్టేసుకొని, మంచిగా చికెన్ కర్రీ ఏసేసుకొని, అండ్ లంచ్‌కి రాడిష్, ఉల్లిగడ్డ, ఇంకా నిమ్మకాయ గూడా పెట్టేసుకున్నా అనమాట. అసలైతే అప్పుడే కర్రీ బంద్ చేసేసినా అనమాట. వెంటనే పెట్టేసుకున్నా. అసలు చూసినారా పొగలెట్లొస్తున్నాయో ఆ కర్రీలో నుంచి. అయినా గానీ తింటున్నా. ఇట్లా వేడి వేడి కర్రీ ఇంకా ఘాటుగుండే అనమాట. అండ్ దానికి చల్ల చల్ల రాడిష్ పెట్టుకొని తింటే అయితే ఎక్సలెంట్ ఉండే. అసలు మస్తుండే అనమాట తింటుంటే. కాకపోతే చికెన్ అయితే ఎక్కువ టేస్ట్ కాలేదనమాట. జనరల్‌గా నేను ఇవాళ ఆయిల్ కొంచెమే ఏసినా నా కోసమే అని చెప్పుకొని, అప్పటికి మా డ్యాడీ పక్కన నుంచి ఆయిలెయ్ అంటున్నా గాని ఎయ్యలేదు. దానివల్లనే కావచ్చు మరీ ఎక్కువ టేస్ట్ అని అనిపియలేదు. కాకపోతే చపాతీలోకి అయితే చాలా బావుంది. చూడాలి ఒకసారి రైస్‌కి ఎట్లుందో అని జెప్పేసి. కాకపోతే ఒకటే ఓన్లీ పీస్ తింటుంటే అంత టేస్ట్‌గా అనిపియట్లేదనమాట నాకైతే. బట్ చికెన్ ఎట్లా ఉన్నా గాని నేనైతే తింటా. నాకంత ఇష్టం చికెన్ అంటే. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటా అనమాట. మరి ఎందుకు తెచ్చుకోవచ్చు కదా మధ్యలో అంటే, అది తెచ్చుకోవాలి అని అనిపియదు. ఏంటో అట్లా అలవాటయిపోయిందనమాట. సండే రావాలి చికెన్ తినాలి అన్నట్టే ఉంటది నాకైతే. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, నేను టేబుల్ సెట్ చేసుకుంటున్నా అనమాట. ఈ టేబుల్‌కి నా దగ్గరున్న క్లాత్ సరిపోతదా? ఆర్ ఎల్స్ ఇప్పుడు క్రిస్మస్ టేబుల్‌కి నేను డెకరేట్ చేసే విధంగా ఎట్లా ఉంటది? ఎట్లా అవుట్‌పుట్ వస్తది? అని జెప్పేసి ఒక్కసారి ట్రై చేద్దాము. ఇట్లా వర్కౌట్ అవుతుందా? లేదా? అని జెప్పేసి ఇంగ నా దగ్గరున్న టేబుల్ మేట్ మీద ఒకటి చెక్క ఉందనమాట మా ఇంట్లో. అది పెట్టేసుకున్నా. అండ్ నా దగ్గర ఈ రెడ్ క్లాత్ ఉంది. అది గూడా ఏసేసుకున్నా. అండ్ పర్ఫెక్ట్ సైజ్‌లో సరిపోయింది అసలు ఈ క్లాత్ అయితే. నాకు ఈ క్లాతే సరిపోతదా? లేదా? అని డౌట్‌ఫుల్‌గా ఉండే అనమాట. యాక్చువల్‌గా ఇది ప్రొడక్ట్ బాలేదని జెప్పినా గదా! రిటర్న్ పెట్టినా గానీ ఇంకా రాలేదు. అయితే ఒకసారి చూస్తున్నా ఎట్లా ఉంటది హైట్ అని జెప్పేసి. కాకపోతే ఇప్పుడు దాని హైట్‌కి నేను కరెక్ట్ ఉన్నా. కాకపోతే కేక్ దాని మీద వచ్చిందనుకోండి, ఇంకా నా ఫేస్ ఏం కనిపియదని జెప్పేసి ఇంక పక్కకైతే పెట్టేస్తున్నా దాన్నైతే. ఇంకా దాని తర్వాత నా దగ్గరున్న క్రాకరీ గూడా ఒకసారి సెట్ జేసి చూద్దాము బాగుంటుందా లేదా అని జెప్పేసి, ఇంకా నా దగ్గరున్నయి అయితే సెట్ జేసేస్తున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి స్నో బాల్స్ లాగా నాకేం దొరికింది అంటే చిన్నగున్నప్పుడు ఇట్లా షుగర్ బాల్స్ ప్రసాదంలోకి ఇస్తుండే గదా! పేలాలతో పాటు. ఆ షుగర్ బాల్స్ దొరికినాయన్నమాట. అవి చూడంగానే నాకెందుకో స్నో లాగా అనిపిచ్చేసి అవి తీసేసుకున్నా అనమాట. అవి గూడా ప్లేస్ జేసి చూద్దాము ఎట్లా ఉంటది అని జెప్పేసి ఇంగ జస్ట్ ట్రయల్ రన్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే. అసలైతే ఇవి అరేంజ్ చేస్తుంటేనే నాకు ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అనమాట. ఎలా వస్తది అవుట్‌పుట్ అని జెప్పేసి. జస్ట్ క్రాకరీ అండ్ ఆ టేబుల్‌ని అట్లా సెట్ చేయంగానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఇంకా దాని మీద ఫుడ్ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటదో అని ఐయామ్ సో ఎక్సైటెడ్ అసలు ఈ టేబుల్ ఇట్లా రెడీ చేయడం. అండ్ నా మెయిన్ థీమ్ వచ్చేసి టేబుల్ మీద ప్రతి ఒక్కటి ఎడిబుల్ ఉండాలన్నమాట అనేది నా థీమ్ అన్నమాట. సో, అట్లా నేను చేయగలుగుతానా లేదా అనేది చూడాలి. మోస్ట్‌లీ అయితే నేనైతే ట్రై చేస్తా. ఇంకా ఆల్మోస్ట్ సక్సెస్ అయిందన్నమాట. నా సెటప్ అంతా నేను అనుకున్నట్టు అరేంజ్ చేయగలిగిన. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయింది. ఇంక బయటికెళ్దాము అని జెప్పేసి ఇంకా బయటికెళ్ళిపోతున్నా అనమాట. యాక్చువల్‌గా అయితే మా తమ్ముడు ఉంటాడు. వాడిని కలిసేసి ఇంకా కొంచెం ఆహ్, కొనుక్కొని గ్రోసరీస్ గూడా కొనుక్కొని రావాలి అని అనుకుంటున్నా. చూడాలి ఏమైతదో. అండ్ నేనైతే జనరల్‌గా బయటికెళ్ళక అయితే ఆల్మోస్ట్ 4, 5 డేస్ అయిపోతుంది. అండ్ ఇంగ ఇంట్లో ఉంటే అబ్బా! ఎప్పుడెళ్ళాలి అని అనిపిస్తదనమాట. అట్‌లీస్ట్ 3, 4 డేస్ కన్నా ఒక్కసారన్నా బయటికెళ్ళాలి అని అనిపిస్తది. ఎప్పుడూ ఇంట్లో ఉంటే గూడా నా వల్ల అవ్వదు. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి నా బైక్ పాడైపోయిందనమాట. అది స్టార్ట్ అవ్వట్లేదు. కిక్ కొడితే స్టార్ట్ అయితుంది. సెల్ఫ్ స్టార్ట్ అయితలేదనమాట. ఇంకా మా డ్యాడీ ఏదో చేసి అదైతే రిపేర్ చేసేసిండు. కాకపోతే ఫస్ట్ టైమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్ చేయక 1 డే అయిపోతుంది. సో, ఫస్ట్ టైమ్‌కొచ్చేసి డైరెక్ట్‌గా ఆన్ అయిపోతలేదనమాట సెల్ఫ్ స్టార్ట్ తోటి. అందుకే ఇంగ కిక్ కూడా ట్రై చేస్తున్నా. ఇంగ కిక్ తోటి కూడా అసలు రావలేదనమాట. ఇంకా కొంచెం అక్కడ చోక్ ఉంటది గదా! అది పైకి లాగిన తర్వాత ఆన్ చేస్తే కొంచెం దాని తర్వాత స్టార్ట్ అయితుందనమాట. యాక్చువల్‌గా ఒక 5 మినిట్స్ పట్టింది ఇంగ స్టార్ట్ అవ్వడానికి. ఇదే ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేసినా
మళ్ళీ ఎక్కడన్నా ఆపిందనుకో వెంటనే స్టార్ట్ అయిపోతదనమాట సెల్ఫ్ స్టార్ట్ తోటి. కాకపోతే ఈ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంది దీనికైతే. ఇది ఎన్ని సార్లు చూపించినా గానీ ఎవ్వరు చెప్పట్లేదు. మా డ్యాడీకి గూడా అర్థం కావట్లేదనమాట. ప్రతీది వీడియోస్‌లో చూసి రిపేర్ చేసేస్తూ ఉంటాడు. కాకపోతే దానికి ప్రాబ్లమ్‌కి మేబీ ఏం వీడియో దొరకలేదేమో మా డ్యాడీకి. ఇంకా బండి అయితే సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఇందాక నేను బయటికెళ్తుంటే జూషిండ్రు గదా! యాక్చువల్‌గా మా తమ్ముడు, ఇంకా మా అక్కయ్యని గలిషినా అనమాట. ఇంగా వీడియో ఏం రికార్డ్ జేయలేకపోయినా. యాక్చువల్‌గా ఎవ్వరికీ తెలీదు నేనిలా చేస్తున్నా అని జెప్పేసి. అందుకే ఐ డోంట్ వాంట్ టు సే ఫర్ ఎనీవన్. అందుకే అని జెప్పేసి ఏమీ రికార్డ్ జేయలేదనమాట. కాకపోతే మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ జేషినాం. లిటరల్లీ ఇక్కడనే మా ఇంటి దగ్గరనే ఉంటారు. హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ డిస్టెన్సే వాళ్ళింటికి, మా ఇంటికి గాని ఫంక్షన్స్ గాకుండా ఇంకెప్పుడు గలవమనమాట. ఇంగ ఇవాళ మంచిగా అనిపిచ్చింది. కలిసినాము, మాట్లాడినాము, చాలా మాట్లాడుకున్నాము. అండ్ చాలా ఫుడ్ ప్లేసెస్‌కి గూడా ఎళ్ళేసి మంచిగా తిన్నామనమాట. ఫస్ట్ వచ్చేసి చాట్ తిన్నాము. దాని తర్వాత కబాబ్స్ తిన్నాము. అవేమీ రికార్డ్ జేయలేదు నేనైతే. మేబీ నెక్స్ట్ టైమ్ రికార్డ్ జేసేలాగా ఉంటదేమో. కానీ ఈసారయితే ఏం చేయలేదు. కానీ మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ జేసేసి వచ్చినా అనమాట. ఇంగా వచ్చేటప్పుడు మిల్క్ తెచ్చుకున్నా. ఇంగ రేపు కేక్ జేయాలి. కేక్ జేసియడానికి నేను జనరల్‌గా ఎగ్ యూజ్ జేయ. వెజ్ అంటే నాకెందుకో ఎగ్ స్మెల్ ఒస్తదనమాట కేక్‌లో. అందుకే నేను ఎగ్ యూజ్ జేయకుండా ఓన్లీ మిల్క్ యూజ్ జేసి చేస్తా అనమాట. క్రిస్మస్ దానికోసం అని జెప్పేసి రేపు జేయాలి. ఎల్లుండి క్రిస్మస్ వీడియో చేయాలి. అండ్ యాజ్ యూజువల్‌గా 25థ్ రోజు క్రిస్మస్ వ్లాగ్ ఒస్తది. కాకపోతే దాని తర్వాత గూడా ఈ వ్లాగ్స్ ఒస్తాయి. కొంచెం అటు ఇటు అయితున్నది అని అనిపిస్తుంది గానీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇంకా. క్రిస్మస్ వ్లాగ్ అయితే క్రిస్మస్ రోజే ఒస్తది. కాకపోతే ఇవన్నీ కొంచెం డిలేగొస్తాయి. ఇంకొకటొచ్చేసి ఇంగ వచ్చేటప్పుడు మిల్క్ తెచ్చుకున్నా. దాంతో పాటు పన్నీర్ గూడా తెచ్చుకున్నా అనమాట. రేపు రెసిపీ కోసం రెసిపీ అంటున్నా. రేపు లంచ్ కోసం అని జెప్పేసి. యాక్చువల్‌గా మా తమ్ముడు ప్యూర్ వెజిటేరియన్ అనమాట. మాకైతే రేపు చికెన్ ఉన్నది. ఇంగ వాడి కోసం ఏదో ఒకటి చేద్దాము అని జెప్పేసి పన్నీర్ పులావ్ చేద్దాము అని పన్నీర్ అయితే తెచ్చేసిన. ఇంకా రేపు కూడా మోస్ట్‌లీ ఎంతవరకు నేను వ్లాగ్ చేయగలుగుతానో లేదో నాకేం తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్ చేయలేకపోతే అయితే చూడాలి. మోస్ట్‌లీ చేయాలి అనే అనుకుంటున్నా. కాకపోతే ఏమైతదో చూడాలి. మేబీ అక్కడక్కడ బిట్స్ లాగా చేస్తాను గావచ్చు వ్లాగ్ అయితే. అండ్ ఇవాళ గూడా వ్లాగ్ పెద్దగా రాలేదు. యాక్చువల్‌గా ఎవ్రీ టైమ్ నేను చికెన్ కర్రీ చేపిస్తున్నా అని జెప్పేసి, ఈసారి చికెన్ కర్రీ గూడా నేనేమి వీడియో పెద్దగా తీయలేదు. అక్కడక్కడ తీసేసిన అంతే. ఇంకా ఏముంది? అంతే మరి. ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్. వ్లాగ్ ఎండ్ అయిన తర్వాత మళ్ళా వచ్చినా అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇప్పుడే ఒక పార్సెల్ వచ్చింది. నేను చెప్పినా గదా! రేపు కేక్ చేస్తున్నా అని జెప్పి. సో, దానికోసము నా దగ్గర కోకో పౌడర్ కొంచెమే ఉందనమాట. అది మా తమ్ముడు వాడు లండన్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొనొచ్చిండు. నాకు డచ్ ప్రాసెస్డ్ కోకో పౌడర్స్ అంటే చాలా ఇష్టము. అండ్ దానికోసమే అని జెప్పేసి ఈ కోకో పౌడర్‌ని నేను ఆర్డర్ చేసుకున్నా. అసలు ఇది నాకెంత ఇష్టమంటే అంత ఇష్టము. సెలెక్ట్ ఐసెల్ అని కోకో పౌడర్ ఉంటది. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటదనమాట. యాక్చువల్‌గా ఈ ప్యాకేజ్ అనేది మారింది. ఇంతకుముందు వేరేలాగా వస్తుండే. అసలు చూడాలి ఇంకా అదే అంటే ఎగ్జాక్ట్‌గా అట్లనే ఉంటదా లేదా అని. ఈ రిజిస్టర్ స్మెల్స్ అనమాట. నాకు స్మెల్ చూసి తెలిసిపోతది. అందుకే ఇది ఒకసారి స్మెల్ చేసి చూద్దాము అని చెప్పేసి మళ్ళా వ్లాగ్ స్టార్ట్ చేసిన. అండ్ ఐ వాంట్ టు షేర్ ఎవరికైనా కోకో పౌడర్ కావాలి అంటే ఈ కోకో పౌడర్ యూజ్ చేయండి. ఎక్సలెంట్‌గా వస్తది కేక్. నాది గ్యారంటీ. ఈ కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇస్తారో లేదో తెలీదు గానీ నేనైతే ఇస్తా. మస్తుంది. మస్సంటే మస్తుంది. అండ్ యూ నో వాట్? అసలు చాలా చీప్ బ్రాండ్స్ గూడా దీనికంటే కాస్ట్‌లీ ఉన్నాయి. జనరల్‌గా చిన్న చిన్న ప్యాకెట్స్ అంటే చిన్న చిన్న క్వాంటిటీస్‌లో వస్తాయి చూడండి. లైక్ 25 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అని జెప్పేసి. ఇవాళ ఒకటి చూస్తే 25 గ్రామ్స్ 50 రూపీస్ అని ఉందన్నమాట. అంటే 250 గ్రామ్స్ వచ్చేసి 500 రూపీస్ గదా! ఇదే 250 గ్రామ్స్ వచ్చేసి నాకు 400 రూపీస్ పడిందన్నమాట. సో, ఇది చాలా బెటర్.
అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంటదనమాట ఈ కోకో పౌడర్‌కి. నాకు హెర్షీస్ గూడా నాకు నచ్చదు కోకో పౌడర్. నాకు ఇదే నచ్చుతది. ఐ లవ్ దిస్ కోకో పౌడర్. డచ్ ప్రాసెస్డ్ కోకో పౌడర్ అని ఉంటది. ఇదే ఆర్డర్ చేసుకోవాలి. సరే మరి మళ్ళొకసారి బాయ్.